Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Alright, పాలిటీషియన్స్తో ఆంధ్ర పాడ్కాస్టర్ ఎందుకని పాడ్కాస్ట్ చేయట్లేదు, విజయ్ పాలిటీషియన్స్తో ఎందుకు పాడ్కాస్ట్ చేయట్లేదు అని చెప్పి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. అండ్ ఆల్సో లైవ్ సెషన్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు. అండ్ నేను లైవ్ సెషన్స్లో వాటికి ఆన్సర్స్ ఇస్తూనే ఉన్నాను. బట్ ప్రాబ్లీ అందులో ఎక్కువ మంది చూడకపోవడం వల్ల అవ్వచ్చు, చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో ఈ ఎపిసోడ్లో నేను దానికి ఆన్సర్ చేస్తాను. ఓకే, ఐల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్ హియర్. యాక్చువల్లీ దట్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ. మీరు చూస్తే పాలిటీషియన్స్తో పాడ్కాస్ట్ చేయట్లేదు విజయ్ అనేది, దట్స్ నాట్ ట్రూ టెక్నికలీ. ఎందుకంటే హిస్టారికల్లీ మీరు చూస్తే నేను డిఫరెంట్ పార్టీస్ని వాళ్ళ స్టేక్ హోల్డర్స్తో నేను చేయడానికి ట్రై చేశాను ఆల్రెడీ పాలిటీషియన్స్. ఇప్పుడు మీరు చూస్తే దేవినేని అవినాష్ గారితో నేను పాడ్కాస్ట్ చేశాను హిస్టారికలీ. అండ్ జయప్రకాష్ నారాయణ గారితో నేను పాడ్కాస్ట్ చేశాను. దిస్ ప్రీ ఎలక్షన్ 2024 ఎలక్షన్. సో ఆఫ్టర్ దాట్ యాజ్ వెల్ ఐ ట్రైడ్ రీచింగ్ అవుట్ టు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే 2 పాయింట్స్. ఒకటి, నాకున్న కాంటాక్ట్సే చాలా లిమిటెడ్. నేను దీనికి ముందు అసలు నా ప్రొఫెషన్ ఇది కాదు. ఐ వాజ్ ఇన్ టు డిఫరెంట్ జాబ్. నేను అది చేస్తా, దాని తర్వాత ఇటు స్విచ్ అయ్యాను. కాబట్టి నా నెట్వర్క్ కానీ నాకున్న కాంటాక్ట్స్ కానీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ దిస్ స్పేస్. దట్స్ వన్ ఆస్పెక్ట్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, నేను ఇప్పుడు కూడా ఎప్పుడైతే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, పాలిటీషియన్స్ అవ్వచ్చు అండ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అవ్వచ్చు, వాళ్ళతో కలిసి నేను మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మేబీ ఐ డోంట్ నో, ఇది కొంచెం అన్కన్వెన్షనల్గా కనిపించడం వల్ల వాళ్ళకి వాళ్ళ ఓన్ పాయింట్స్ మేబీ దే ఆర్ టేకింగ్ మోర్ టైమ్ టు థింక్, ఐ గెస్. నేను చెప్పడం కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇదేమి అసలు చెత్త పొలిటికల్ మసాలా అలిగేషన్స్ ఆ టైప్ కాకుండా, దిస్ ఈజ్ మోర్ డేటా బేస్డ్ అండ్ మోర్ టెక్నికల్ బేస్డ్ అండ్ స్టేట్ ఎకానమీ, స్టేట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ మీదే ఫోకస్ అయి ఉంటుంది. అండ్ అది దట్ ఈస్ ద కోర్ ఫిలాసఫీ ఆఫ్ ఆంధ్ర పాడ్కాస్టర్. అండ్ దట్ ఈస్ వేర్ వీ విల్ స్టిక్ our discussions and the podcasts around, and probably just to lighten up the conversation we might flex here and there. But అది కాకుండా అసలు ట్రెడిషనల్గా మనం అట్లా కనిపించకపోయేసరికి, లైక్ ట్రెడిషనల్ ఫారమ్స్, ప్యూర్ ప్లే హార్డ్ కోర్ పొలిటికల్ చెత్త ఎలిగేషన్స్, ఈ ఎలిగేషన్స్ అవన్నీ ఆ ఎంటర్టైన్ చేసేలా కనిపించట్లేదు. కాబట్టి ఐ డోంట్ నో, వాళ్ళకి ఆ అన్కన్వెన్షనల్గా అనిపిస్తూ ఉండడం వల్ల మేబీ దే మైట్ బి టేకింగ్ టైమ్, ఆర్ దేర్ కుడ్ బి దీస్ ఆర్ మై ఒపీనియన్స్. ఓకే, ఆర్ దే కుడ్ బి బికాస్ ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడితే ఎంతమంది అప్రిషియేట్ చేస్తారు, మేబీ అంత రీచ్ ఉండదు, దానికి మన టైం ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్ అని ఆలోచిస్తున్నారేమో. ఐ డోంట్ నో, దట్స్ దేర్ ప్రెరోగేటివ్. ఐ రెస్పెక్ట్ దాట్ విత్ వాట్ ఎవర్ క్రైటీరియా ఆర్ పారామీటర్స్ దట్ దే వుడ్ వాంట్ టు ఎవాల్యుయేట్. బట్ ఐఎమ్ మేకింగ్ మై అటెంప్ట్స్. నేనైతే రీచ్ అవుట్ అవుతున్నాను డిఫరెంట్ పార్టీస్ వాళ్ళతో, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో. ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ అవుట్. దే ఆల్సో సీమ్ టు బి ఎక్సైటెడ్. And yeah, let's see, whenever things unfold, we will be looking forward to that. But my precise answer to that is, na contact base takkuva, and అందులోనూ ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ అవుట్. కుదిరినప్పుడల్లా నేను ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, ఐ కీప్ టాకింగ్ టు దెమ్, ఐ విజిట్ దేర్ ప్లేసెస్, ఆర్ దే కమ్ టు మై ప్లేస్ అండ్ దే అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ ఈస్ మై థాట్ ప్రాసెస్, బికాస్ దిస్ టేక్స్ టైమ్, రైట్? అంటే నాకు సైడ్ లైన్స్ అంటే ఆన్ ద సైడ్ నోట్ నాకు ఏమర్థమవుతుందంటే, whenever somebody is coming in front of camera, and that two people at a high stake, right? వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈజ్ దిస్ ఛానల్ ఆంధ్ర పాడ్కాస్టర్ ఇంత అన్కన్వెన్షనల్గా సౌండ్ చేస్తున్నప్పటికీ, మేబీ స్టేట్ ఎకానమీ, స్టేట్ డెవలప్మెంట్ వైపు వాళ్ళు ఫోకస్ చేస్తున్నప్పటికీ, వాళ్ళకి డౌట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, బికాస్ దే విల్ బీ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, రైట్? సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, ఆర్ ఇతను ఏమన్నా అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేసి అదేమన్నా కెమెరాలో క్యాప్చర్ చేస్తారా, ఐ డోంట్ నో. లుకింగ్ ఎట్ ద వే ద పొలిటికల్ స్టంట్స్ హ్యాపెన్ here around us, maybe వాళ్ళకి డౌట్స్ ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. సో యా, I respect their discretion or their way of evaluating stuff because నేను కూడా నా సైడ్ నేను చాలా టైట్గా హోల్డ్ చేస్తున్నాను కదా. నేను ఏమి చెత్త ఆ పొలిటికల్ మసాలా కాకుండా నేను ఇక్కడే ఉంటానని నేను ఎట్లాగైతే ఐఎమ్ స్టికింగ్ అరౌండ్ ఆన్ దిస్ ఫిలాసఫీ, అలాగే వాళ్ళ వెట్టింగ్ కూడా వాళ్ళకి చేసుకోవడానికి టైం పడుతుంది. ఐ రెస్పెక్ట్ దాట్ బికాస్ హై స్టేక్స్, ద క్రెడిబిలిటీ గోస్ ఫర్ అ టాస్ ఇఫ్ థింగ్స్ గో రాంగ్. If the person who's conducting the podcast is mal-intended, right? So టైం ఇవ్వాలి. నాకు కుదిరినంతా కూడా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, నా ఆంధ్ర పాడ్కాస్టర్ వాల్యూస్ ఏంటి, ఫిలాసఫీ ఏంటి, నేనేం చేస్తా వచ్చాను, నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి, టాక్ అబౌట్ ప్రొఫెషనలీ.
సో అంతవరకే నేను చెప్పగలను. మిగతాది వీ షుడ్ రెస్పెక్ట్ అండ్ గివ్ దేర్ స్పేస్, అండ్ వీ షుడ్ బి ఓకే ఇఫ్ ద సే ఈవెన్ నో వీ కాంట్ డూ విత్ యూ. ఇట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ ద గేమ్. సో దాట్స్ దాట్. మీరు ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో, అండ్ ఆల్సో బ్రాడర్ ఆంధ్ర పాడ్కాస్టర్ మెంబర్స్, కమ్యూనిటీ మెంబర్స్ అవ్వచ్చు, దిస్ ఇస్ మై ఆన్సర్. ఇట్స్ నాట్ లైక్ నేను పాలిటీషియన్స్తో పాడ్కాస్ట్ చేయకూడదు అని నేను ఎక్కడా పెట్టుకోలేదు. హిస్టారికల్గా చేశాను, అండ్ రాబోతున్న రోజులు నాట్ ఓన్లీ పాలిటీషియన్స్, డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, ఆంటర్ప్రనర్స్, investors, researchers, and also practitioners of various professions. My only criteria is they have to bring something interesting onto the table, and that interesting stuff comes only when they spend time on research, thinking, and doing something new, experimenting with something new, and coming up with some new findings. And our experiments fail aina parla, we should be okay. We should have a culture where the failures must be also kind of reasonable, sensible failures. Okay, mari ఏ పడితే కాదు, serious attempts must also be celebrated, man. They must also be discussed, right? So that's the way I look at things. I'm open to people whoever can contribute positively towards state development and state economy in whichever way they are capable and they see fit, right? So yeah, that's my answer to this question. So yeah, with that, I'll see you in the next episode. Bye bye.